మంచిర్యాల జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కాశీపేట మండలం పెద్దనపల్లి గ్రామ శివారులో చిరుతపులి తిరుగుతున్నట్టు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించడంతో పరిసర ప్రాంత ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కాశీపేట మండలం పెద్దనపల్లి గ్రామ శివారులో చిరుతపులి తిరుగుతున్నట్టు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించడంతో పరిసర ప్రాంత ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అడిగి తెలుసుకుందాం. ఉమేష్, మంచిర్యాల జిల్లాలో చిరుత సంచారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సునీత, మంచిర్యాల జిల్లాలో తరచుగా ఇటు లక్షడిపేట అటవీ శాఖ తర్వాత పాటు దేవాపూర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలో కూడా ఎక్కువగా చిరుతపుల సంచారం పెరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజు కాశీపేట మండలం పెద్దనపల్లి శివార్లలో, అటవీ ప్రాంత శివార్లలో కూడా ఏదైతే కొందరు రైతులు వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు పాదముద్రలను గుర్తించారో అయితే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు కూడా ఏదైతే అవి ప్రాథమికంగా నిర్ధారణ చేశారు, చిరుతపులి అడుగులుగా గుర్తించారు. అయితే వాస్తవానికి చిరుతపులులు అటవీ ప్రాంతాల్లో లోపలే ఉంటాయి, అవి బయటకు ఆరుదుగా వస్తుంటాయని అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ రేంజ్ పరిధిలో అటు ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని అటవీ ప్రాంతం నుంచి ఇటు లక్షడిపేట, మంచిర్యాల జిల్లాలోని లక్షడిపేట అటవీ ప్రాంతం, అలాగే దేవాపూర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలో కూడా చిరుతపుల్ల సంచారం పెరిగినట్లుగా అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. పరిసర ఏదైతే పరివాహక అటవీ ప్రాంతాలకు సంబంధించిన రైతులు, అలాగే వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులకు వెళ్లే వ్యవసాయ కూలీలతో పాటు రైతులు కూడా గుంపులుగా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఎక్కువగా పెద్ద పులిలాగా చిరుతపులి కూడా ఎక్కువగా ప్రజలకు హాని చేయదు కాబట్టి వాళ్ళు కూడా ఏదైతే ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ కార్యక్రమాలు కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి. ఏదైతే పొలాలకు సంబంధించి విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయొద్దు, అలాగే కార్యక్రమాలు కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా తరచుగా నిర్వహించే పరిస్థితి ఉన్నది. మొత్తంగా ఓవైపు పెద్ద పుల్ల సంచారం కూడా అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి కాగజ్ నగర్ అటవీ శాఖ డివిజన్ పరిధిలో కూడా అటు మహారాష్ట్ర తాడోబా నుంచి కూడా తరచుగా పెద్ద పుల్లు రావడం, అటు నుంచి మహారాష్ట్ర ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల జిల్లాలో కూడా అటు తిర్యాని మీద కూడా ఏదైతే పెద్ద పుల్ల సంచారం కూడా మంచిర్యాల జిల్లా కూడా తరచుగా కూడా పెరుగుతున్న పట్ల కూడా ఓవైపు భయాందోళన వ్యక్తమవుతున్నాయి. తాజాగా చిరుతపుల్ల సంచారంతో కూడా ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొన్నాయని చెప్పవచ్చు. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.